హాయ్ హలో అండి. ఇవాళ మీకు సేమియా పులావ్ చేసి చూపిస్తున్నాను. సేమియా పులావ్ అనగానే మనకి చాలా ఈజీ, చాలా ఫాస్ట్ అనమాట. ఇప్పుడు మనకి సేమియా పులావ్కి 24 డయామీటర్ రోస్టర్ తీసుకున్నాను. ఈ రోస్టర్లో మనం ఎలా ప్రిపేర్ చేయాలి అనే దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి ప్రీ హీట్ చేస్తున్నాను. ప్రీ హీట్ పెట్టేసిన తర్వాత మీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ వచ్చేసి 1.5 కప్పు మనము సేమియా తీసుకున్నాను. ఒక ఆనియన్, గ్రీన్ చిల్లీ, ఒక 2 టమోటాస్, కొంచెం పీస్ తీసుకున్నాను, బఠానీ, తర్వాత గరం మసాలా, కావాల్సినంత పసుపు, సాల్ట్ అనమాట. దీనికి మనకేంటంటే ఒక కప్పు తీసుకున్నాను కాబట్టి 1 కప్పు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా ఎలా ప్రిపేర్ చేయాలంటే ఇక్కడ ప్రీ హీట్ అనేది స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇది ప్రీ హీట్ అవుతుంది. ఇప్పుడు ప్రీ హీట్ అయినాక ఏమేమి యాడ్ చేస్తాను అనేది చూపిస్తాను. ఇప్పుడు ప్రీ హీట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం వితౌట్ ఆయిల్ తోటి సేమియా పులావ్ చేస్తున్నాను. స్పైసెస్ అన్నీ యాడ్ చేస్తున్నా. తర్వాత ఆనియన్, గ్రీన్ చిల్లీ, ఇవి వచ్చేసి బఠానీ, టమోటాస్ వేసేసాను. అన్నీ వేసేసి జస్ట్ ఒక్కసారి అలా మిక్స్ చేసేసి లిడ్ క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం మనం ఇందులో అల్లం ఎల్లిగడ్డ యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేద్దాము. ఇప్పుడు 1 కప్పు మనం సేమియా తీసుకుంటే 1 కప్పు లాగా వాటర్ వేసేయాలి. మనము 1 కప్పు తీసుకున్నాము, కాకపోతే ఇంకా కొంచెం వాటర్ పడుతుంది కాబట్టి 1 పావు అలా యాడ్ చేద్దాం. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి. మన టేస్ట్కి తగ్గట్టు తగినంత వేసుకోవచ్చు. కొంచెం బాగా కలిపేసి ఒక్కసారి లిడ్ క్లోజ్ చేసి వాటర్ బాయిల్ అయిన తర్వాత సేమియా యాడ్ చేయడమే. పులావ్ అన్నాం కదా, సేమియా కాబట్టి కొంచెం గరం మసాలా అనేది యాడ్ చేసుకుందాం. మనకి 98కి వచ్చిందండి, వాటర్ బాయిల్ అయింది. ఇప్పుడు మనం ఇందులో ఏంటంటే సేమియా యాడ్ చేసేయాలి. ఇప్పుడు జస్ట్ అది లిడ్ క్లోజ్ చేసేసి కుక్ అవ్వనివ్వాలి. 98 కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఫ్లేమ్ బంద్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు సేమియా పులావ్ రెడీ. ఇలా మీరు కూడా ప్రిపేర్ చేసి టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది, ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలకి ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ కానీ, తర్వాత మనం ఏంటంటే ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్స్ లాగా మనము నార్మల్గా ఈజీగా చాలా ఫాస్ట్గా చాలా క్విక్గా ఒక 2-3 మినిట్స్లో ప్రిపేర్ చేసి బ్రేక్ఫాస్ట్ తీసుకోవచ్చు, ఈవినింగ్ కూడా మనం తీసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.